వెల్కమ్ టు BCN న్యూస్. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. ఎర్రగాటిపల్లి బాలిరెడ్డిపాలెంలో వైసీపీ గూడూరు అభ్యర్థి ఎన్నికల ప్రచారం. హాజరైన కొడవలూరు భక్తవత్సల్ రెడ్డి. వాకాడు మండలంలో వైసీపీకి షాక్. నిడికుర్తి పాడిరాయి దొరువు పంచాయతీలో సుమారు వైసీపీ పార్టీ నుండి టీడీపీలో చేరిన 150 కుటుంబాలు. జాన్రపేట గ్రామంలో అగ్ని ప్రమాదం. గ్రామంలో పనబాక కోటేశ్వరరావు అనే రైతు గడ్డిపాము ప్రమాదవశాత్తు దగ్ధం. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన 10 సంవత్సరాల్లో ఎక్కడా ఎటువంటి అభివృద్ధి లేదని, మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల రిజర్వేషన్లు రద్దు చేయాలని ఆలోచనలో ఉందని కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎంపీ అభ్యర్థి చింతామోహన్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని కోనేటిమిట్టలో ఆయన ప్రచారం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని కోనేటిమిట్టలో కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎంపీ అభ్యర్థి చింతామోహన్, గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థి రామకృష్ణారావు ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ మేనిఫెస్టోను వివరించారు. ఎంపీ అభ్యర్థి చింతామోహన్ మాట్లాడుతూ, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి అభివృద్ధి లేదని, మళ్లీ ఎన్నికల్లో గెలిస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం విభజన చట్టంలో దుగరాజు పట్టణ పోర్ట్ నిర్మాణం ఆమోదించిందని, తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పోర్ట్ నిర్మాణం కాకుండా గూడూరు డివిజన్ ప్రజలకు తీవ్ర అన్యాయం చేశారని పేర్కొన్నారు. ఈ ప్రచారంలో నాయకులు పూల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ రావాలి, మార్పు కావాలి. ఇది ప్రజల తీర్పు, దీనికి తిరుగులేదు. రాష్ట్ర భాషలను నేతలు గౌరవించి తీరాలని మానవత సమానతలో బతుకంటూ బడుగు జనుల బాగు కొరకే బతికినావు. దేశం కోసమే ప్రాణం బలిదానం చేసినావు. అమ్మా ఓ ఇందిరమ్మ, అమ్మా ఓ ఇందిరమ్మ పేవమ్మ. మీరు ఒక్కసారి పత్రికా విలేకరులు కానీ జర్నలిస్టులు కానీ ఒక్కసారి విలేజ్లో గ్రామాల్లో తిరిగితే ఈ 10 సంవత్సరాల్లో అభివృద్ధి చెందిందా, అభివృద్ధి కుంటుపడిందా, గ్రామాలు బాగుపడ్డాయా, గ్రామాలు దెబ్బతిన్నాయా అనేది మీరు తెలుసుకుంటారు. నాకైతే చాలా బాధ వేసింది. ఒక గ్రామానికి వెళ్ళాం, మా బంధువులు ఉన్నారు గ్రామం. వాడు డిగ్రీ చదువుకున్నవాడు ఇసుక మోస్తున్నాడు. డిగ్రీ చదువుకున్న మా తమ్ముడు, మా చిన్న ఆయన కొడుకు ఇసుక మోస్తున్నాడు. మరి ఏందిరా ఇసుక మోస్తున్నాడు, డిగ్రీ ఏమిరా, డిగ్రీ చేసుకున్నావు కదా, చేసి కూడా 5 సంవత్సరాలు. వాడు భుజం వాసిపోయింది. నేనే చూసా, కలవకుండా విలేజ్, అది కూడా విలేజ్ కూడా చెప్తున్నా. వాడు భుజం వాసిపోయింది. మేము చిన్నప్పుడు వాడిని చాలా అల్లారమతిగా చూసుకునే వాళ్ళని, మా తమ్ముడిని, అంటే మా చిన్న ఆయన కొడుకు. వాడిని చూసి ఏంది రాజకీయాలు, డిగ్రీ చదువుకున్నవాడు ఇసుక మోస్తున్నాడు ఏంది, ఇంతేనా రాజకీయం అంటే, ఇదేనా అభివృద్ధి అంటే, ఇదేనా మన దేశ అభివృద్ధి అంటే, ఇంతనా ఆంధ్రలో మాకు అది చేసాం ఇది చేసామని అంటున్నారు. డంబాలు కొడుతున్నా ఆ టీడీపీ గవర్నమెంట్ కానీ, ఇటు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కానీ. నాకైతే సిగ్గుపోతుంది ఆ 2 పేరు చెప్పాలంటే. కొడుతున్నారు, ఎంత చేసాం, అభివృద్ధి చేసాం, ఎక్కడ చూసి ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు.
ఒక్క ప్రజలు కూడా ఏ గ్రామం కూడా సంతోషంగా లేదని మీకు ఇంత ముఖంగా నేను తెలియజేస్తున్నాను. నేను చూసిన నిజం అది, మా బంధువే అది. వాడు చెప్తున్నాను, ఒరే ఏందిరా వాడెవడో ఇసుక మోస్తావు, ఆ ఇసుక నీకు ఇచ్చేది అంతరా కూలి, ఆ ఇసుక ఎక్కడ పోతుందో తెలుసా నీకు? మీ గ్రామాలలో ఇసుకని మీరు తోసేస్తే మీకు ఇసుక రేపు కావాలంటే మీరు ఏం చేస్తారా? అన్నా మాకు బ్రతికేదానికి వేరే దారి లేదన్నా, ఇసుక మోస్తేనే మాకు తిండి గడవాలి, మా ఇల్లు గడవాలి. ఇంత దీనస్థితిలో మన యువత ఉన్నదానికి కారణం ఏమిటంటే ఈ రెండు గవర్నమెంట్లు ఈ విచ్ఛిన్నమైన తర్వాత ఫస్ట్ వచ్చిన చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కానీ తర్వాత వచ్చిన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కానీ మన ప్రజలకు చేసిన మోసం. మనకు ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది, ప్రామిస్ చేసింది. అయినా కూడా సరే వీళ్ళెవరు మోడీని అడిగే దమ్ములు లేక మన యువతిని నడి రోడ్లో వదిలేశారు. అదే కారణం మన బీటెక్లు చేసిన అబ్బాయిలు యువత ఇసుక మోసేదనే కారణం అదే. పాత్రికేయులారా, మీకు దయచేసి ఒక విన్నపం చేస్తున్నాను. ఇలాంటి నిజాయితీ లేని పార్టీలని ఎవ్వరు కూడా వెనక సపోర్ట్ చేయడం మంచిది కాదు. మోసం చేసే పార్టీని మనం దూరం పెట్టాలి. అప్పుడే మన యువత ముందడుగు వేస్తారు, డెవలప్. అదే అసలైన అభివృద్ధి. ఈ 5 మండలాల్లో ఒక్క ఫ్యాక్టరీ నేను చూడలేదు. 5 మండలాలు తిరిగా నేను, ఒక్క ఫ్యాక్టరీ లేదు, ఒక్కడికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది లేదు. ఒక్క యువకుడు కూడా అన్నా నాకు బంధువులే ఉన్నారు, అన్నా లేదా బావా మామ నాకు ఈ 5 సంవత్సరాలు ఈ 10 సంవత్సరాలు నాకు ఉద్యోగం వచ్చింది మామ, ఈ 5 సంవత్సరాలు నేను హ్యాపీగా ఉన్నాను అన్నా అని చెప్పిన వాడు ఒక్కడు లేడు. ఇది నేను పత్రికా విలేక మీకు అనౌన్స్ చేస్తున్నాను. నేను చెప్పానంటే అది నేను చూసినదే చెప్తాను, చూడండి నేను చెప్పను. దయచేసి ప్రజలారా మోసపోబాకండి. మీకు వాళ్ళు డబ్బులు ఇస్తారు, డబ్బులు సంపాదించుకున్నారు, కొల్లగొట్టారు, ఇసుక మాఫియా చేశారు, బ్రాందీలు అమ్మారు, విస్కీలు అమ్మారు. ఏ పల్లెటూరులో చూసినా బెల్ట్ షాపులు ఉన్నాయి. ఎక్కడ చూసినా యువత చిన్న పిల్లకాయల నుంచి ముసలి దాకా తాగేసి రోడ్డు మీద దొల్లాడుతున్నారు. నేను అందుకని 6 తర్వాత నేను బయటికి పోలేకపోతున్నాను. ఎందుకంటే మా బళ్ళి అడ్డపడుతున్నారు, మా అంతా దగ్గులు వేసుకోవడానికి రెడీ అయినారు, మందు కొట్టి మా మీద తాగి పంపిస్తున్నారు. అలా ఎన్నికలు 5-6 రోజుల్లో రాబోతున్నాయి. ఈ ఎన్నికలు దేశ భవిష్యత్తుకి రాష్ట్ర భవిష్యత్తుకి చాలా ముఖ్యమైన ఎన్నికలు. కాంగ్రెస్ పార్టీ 70 సంవత్సరాల క్రితం దేశంలో అంటరాని వాళ్లకు అంటే ఎస్సీలకు ఎస్టీలకు రిజర్వేషన్లు తీసుకొని వచ్చారు. దానివల్ల కొంతమంది బాగుపడ్డారు. మరి ఓబీసీలకు కూడా 30 సంవత్సరాల నాడు సోనియా గాంధీ 27% రిజర్వేషన్లు తీసుకొని వచ్చారు. మరి ఈ ఎస్సీ ఎస్టీ ఓబీసీల రిజర్వేషన్లు ఈరోజు ప్రమాదంలో ఉన్నాయి. ఈరోజు భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాల పరిపాలనలో ఎస్సీలకు ఎస్టీలకు ఓబీసీలకు మైనారిటీలకు చేసింది 0. రేపు మళ్ళా ఇంకొక 5 సంవత్సరాలు రావాలని చూస్తున్నారు. వస్తే వాళ్ళు పెద్ద ప్రణాళికతో ఉన్నారు. ఎస్సీలకు ఓబీసీలకు రిజర్వేషన్లు తీసేయాలని. రాజ్యాంగబద్ధంగా అంబేద్కరు, జవహర్లాల్ నెహ్రూ, కాంగ్రెస్ పార్టీలు తెచ్చినటువంటి రిజర్వేషన్లకు ప్రమాదం పొంచి ఉంది. ఆలోచించి చాలా జాగ్రత్తగా ఓటేయాల్సిన సమయం వచ్చేసింది. జగన్ చెప్పుకొని వచ్చాడు. ఎవరి రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, ఆయన కొడుకు వచ్చాడు. మేము అందరూ ఒక్క ఛాన్స్ ఇవ్వమన్నారు, ఒక్క ఛాన్స్ ఇచ్చేసారు. ఛాన్స్ ఇచ్చిన తర్వాత ఎవరు బాగుపడ్డారు? గూడూరు ప్రాంతంలో వారి డాక్టర్ రామకృష్ణారావు గారు చెప్పినట్టు ఒక్క పరిశ్రమ అన్నా వచ్చిందా? ఒక్కరికన్నా ఉద్యోగం వచ్చిందా? ఏమాత్రం అభివృద్ధి జరిగిందంటే జరగలేదు. జగన్మోహన్ రెడ్డి ఆయన అభివృద్ధి చెందాడు బాగా, ఆయన ఎమ్మెల్యేలు బాగా అభివృద్ధి చెందారు. రాష్ట్రం మాత్రం నష్టపోయింది. జగన్మోహన్ రెడ్డి వల్ల మరి మోడీ వల్ల దేశానికి రాష్ట్రానికి నష్టం అని తెలియజేస్తూ వీళ్ళు రాకుండా ఉండేదానికి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి శాసనసభ్యుడిగా పోటీ చేస్తున్నటువంటి రామకృష్ణారావు గారికి నేను పార్లమెంటుకు పోటీ చేస్తున్నాను, నాకు దీవించి ఆశీర్వదించి ఓట్లు వేయాల్సిందిగా చేతులెత్తి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. గూడూరు రాగానే మరుక్షణమే ఆగస్టు 15 లోపల
పనులు ప్రారంభిస్తాం. అదే కాదు దుగరాజపట్టణ ఓడరేవు పనులు కూడా ప్రారంభిస్తాం. ఎందుకు ఈ దుగరాజపట్టణం? గూడూరు ఒక మహాపట్టణంగా మారాలన్నా, నాయుడుపేట ఒక పట్టణంగా మారాలన్నా, సూళ్ళూరుపేట, కోట, వాకాడు, చిట్టుమూరు, చిల్లకూరు ఇవన్నీ ప్రాంతాలు విశాఖపట్నం లాగా అభివృద్ధి చెందాలంటే ఒకటే ఏకైక మార్గం దుగరాజపట్టణ ఓడరేవు. దీనికి కూడా ఆగస్టు 15వ తేదీ లోపల మేము పునాది రాయి వేయించి, ఇప్పుడు డాక్టర్ గారు చెప్తుండారు వాళ్ళ గ్రాడ్యుయేట్గా BA. ఇది అవగాహన రాహిత్యం, అవగాహన లేని వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు. కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్లో ఆమోద ముద్ర వేసింది. ఆమోద ముద్ర తర్వాత లోక్సభలో చట్ట రూపంలో విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టు తర్వాత రెండో ప్రాజెక్టు నిర్మాణంగా దుగరాజపట్టణ ఓడరేవును గురించి ప్రస్తావించడం జరిగింది. మరి రాజ్యసభలో కూడా ఆమోద ముద్ర పడ్డది, పార్లమెంటులో కూడా ఆమోద ముద్ర పడ్డది, రాష్ట్రపతి ఆమోద ముద్ర పడ్డారు. ఈ ఆమోద ముద్ర వేసిన తర్వాత దీన్ని రద్దు చేయగలిగిన శక్తి సామర్థ్యం ఒక్క పార్లమెంటుకే ఉంటుంది, కానీ వేరే వాళ్ళకి లేదు. ఇవన్నీ చేతగాని వాళ్ళు. అసలు దీనికి దుగరాజపట్టణానికి ద్రోహులు. ఇది మీరు కూడా గమనించండి. మేము తెచ్చాం, ఎవరు ఆపారు ఈ 10 సంవత్సరాల్లో? పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు. రామాయపట్టణం అనేది అది ఒక చిన్న ప్రైవేట్ పోర్టు. మేము తీసుకొచ్చింది మేజర్ పోర్టు. దీన్ని ఆపగలిగిన శక్తి ఒక్క పార్లమెంటుకే ఉంటుంది, కానీ మేము పదే కాదు కోటి సార్లు కూడా చెప్పాలనుకుంటున్నాం. సమయం లేక చెప్పటం లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో కేంద్రంలో రాగానే ఆగస్టు 15వ తేదీ లోపల ఈ దేశ ప్రధానమంత్రిని తీసుకొని వచ్చి నేను దుగరాజపట్టణంలో పునాది రాయి వేయించే బాధ్యత మీ ఇద్దరం తీసుకుంటున్నాం. రామకృష్ణారావు గారు, మీ ఇద్దరం. దీన్ని ఎవరు ఏ శక్తి భగవంతుడు కూడా ఆపలేడని మీకు తెలియజేస్తారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి అనేక పథకాలు అందిస్తోందని తిరుపతి ఎంపీగా గెలిపిస్తే గూడూరు మున్సిపాలిటీకి అమృత పథకంతో సమానంగా కేంద్ర నిధులు తీసుకువచ్చి పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని తిరుపతి బీజేపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని పెద్ద మసీద్ వద్ద ముస్లిం నాయకులతో వరప్రసాద్ సమావేశమయ్యారు. గూడూరు పట్టణంలోని పెద్ద మసీదులో తిరుపతి బీజేపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ కూటమి అభ్యర్థులు విజయం సాధించాలని ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం బీజేపీ పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి స్వాగతం పలికారు. వరప్రసాద్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, కూటమి అభ్యర్థుల విజయం సాధించాలని ప్రార్థనలు నిర్వహించామని తెలిపారు. ఎంపీగా గెలిస్తే అమృత పథకంతో సమానంగా కేంద్రం నుండి నిధులు మున్సిపాలిటీకి తీసుకొచ్చి అనేక పనులు చేస్తామని, దూడల కాలువ అభివృద్ధి పరుస్తామని తెలిపారు. అశోక్ నగర్ సమీపంలో మరో రైల్వే అండర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ సమస్య తీరుస్తామని, సముద్ర ముఖద్వారాలు ఓపెన్ చేయించి తీర ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పిస్తామని వెల్లడించారు. వందే భారత్ రైలుకు గూడూరులో స్టాపింగ్ ఏర్పాటు చేస్తామని, రాబోయే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి కూటమి అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మన్యం శ్రీనివాసులు, వినేష్, వంక రమణయ్య, సుమన్, దిలీప్ తదితరులు పాల్గొన్నారు. మొన్న బ్యాంక్ అధికారి నర్సప్ప గారు చేరిన విషయం కూడా అందరికీ తెలిసిన విషయమే. వీరు చూడడానికి రాజకీయం లేనట్టు కానీ చక్కని రాజకీయం చేస్తారు. వీళ్ళకి ముందు టీ కావాలి ముందు రండి సరిగా అందరికీ అందరూ విషయం చెప్పండి. నమస్తే
నీకేమో మనస్ఫూర్తిగా పెడుతున్నారు. నమస్కారం. ఆయనేమో నాకు నామకే వాస్తున్నా, నాకేమో నమస్కారం నామకే వాస్తున్నా, నీకేమో సిన్సియర్గా తెలుస్తున్నట్టు వీడు. ఆల్ ద బెస్ట్. భగవంతుడు గెలిపిస్తే బాగా చూసుకో, ఇల్లు కట్టించేద్దాం, రోడ్లు వేయించేద్దాం. వీళ్ళ మీద ఏదో వాళ్ళకోకుండా చూసుకోవాలి మనం. ఎందుకంటే ప్రతి సేవ చేస్తారు వాళ్ళు, ప్రభుత్వం సేవ చేస్తున్నారు వాళ్ళు. ఏనా గూడూరు ప్రజలకు నేను సదా రుణపడి ఉన్నానని చెప్పి తెలియజేస్తున్నా. వారు ఎమ్మెల్యేగా నన్ను గెలిపించడం జరిగింది. ఆ తర్వాత వారికి సేవ చేసే భాగ్యం కూడా నాకు ఇచ్చారు. వారికి ఎప్పుడు రుణపడి ఉంటానని చెప్పి తెలియజేస్తున్నాను. కొన్ని కారణాల వల్ల నేనేమైతే వైఎస్ఆర్ పార్టీ దగ్గర నుంచి ఎదురు చూశానో అది జరగకపోవడం వలన, అహంకారం ఎక్కువైపోవడం వలన, అవినీతి ఎక్కువైపోవడం వలన నాకు ఎంపీగా ఉన్నవాడికి రాజీనామా చేయించి ఎంపీగా ఇవ్వకపోవడం వలన, మద్యపాన నిషేధం పెడతాను అని చెప్పి మద్యపాన నిషేధం పెట్టకపోవడం వలన ఎన్నో విధాలుగా బలహీన వర్గాలు అవమానాలు పడుతున్నారు. అప్పుడు ఎన్డీఏ కూటమిలో చేరడం జరిగింది. అనుభవవంతులు, రాజకీయం తెలిసిన వ్యక్తులు మోడీ గారు, చంద్రబాబు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉమ్మడి అభ్యర్థిగా తిరుపతి ఎంపీ కమలం గుర్తు మీద నిలబడడానికి నాకు అవకాశం ఇచ్చింది. ఈరోజు మేమందరం కూడా బీజేపీ నాయకులు, అభిమానులు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ప్రతి ఒక్క చోట కూడా దేవాలయాలకు వెళ్ళి, అలాగే మసీదుల దగ్గరకు వచ్చి, చర్చెస్ దగ్గరకు వచ్చి ఈ విధంగా ఎన్డీఏ కూటమిని గెలిపించండి, మోడీ గారిని ప్రధానమంత్రి చేయండి, ఇక్కడ కమలం గుర్తు మీద వేస్తే మోడీ గారికి ఒక ఎంపీ ప్రసాదించినట్టు అవుతుంది. అలాగే గత 5 సంవత్సరాలు కూడా గృహంకారం ఎక్కువైపోయింది కనుక, అభివృద్ధి ఎక్కువైపోయింది కనుక, మాటలు తప్పారు కనుక, బలహీన వర్గాలను మోసం చేస్తున్నారు కనుక, తప్పుదారి పట్టిస్తున్నారు కనుక అనుభవించేదేమో వాళ్ళు, నా బడుగు నా బీసీలు ఎస్సీలు అని చెప్పడం అనేది పెద్ద మోసగారితనం కనుక ప్రజలంతా కూడా మార్పు ఎదురు చూస్తున్నారు. ఎన్డీఏ కూటమి గెలిపివ్వాలని చెప్పి ఎదురు చూస్తున్నారు. కనుక మేమంతా వెళ్ళి ఎలా భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా మార్పు ఆంధ్రప్రదేశ్లో మార్పు కావాలా, ఇక్కడ అన్ని చోట్ల కూడా తెలుగుదేశం గెలవాలా, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలా, అలాగే బీజేపీ తరఫున నిలబడుతున్న నన్ను కూడా ఆదరించమని చెప్పి ప్రార్థించడం, దాంతోపాటు గూడూరు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, మంచి విద్యతో ఉండాలని చెప్పి అందరూ కూడా కోరుకున్నాం. మరొకసారి నాకు తెలిసినంత వరకు ఎప్పుడు కూడా ఏ రోజు కూడా బీజేపీ వచ్చి ముస్లిం సోదరులకు వ్యతిరేకంగా మాకు తెలిసి చక్కటి చట్టం కూడా తీసుకొచ్చారు. ఎక్కువగా మంచి జరిగేది ఎవరికంటే ముస్లిం సోదరి కనుక ఒక్కసారి బీజేపీ తరఫున, ఎన్డీఏ తరఫున ఉమ్మడి అభ్యర్థిగా చేతి గురించి కోరుతున్న ముస్లిం సోదరులు మమ్మల్ని కూడా ఎన్డీఏ వారిని ఆదరించిన అభ్యర్థిని గూడూరులో సైకిల్ గుర్తు మీద యువ నాయకుడు సునీల్ని గెలిపించమని చెప్పి మేము ప్రాధాన్యపడుతున్నాం. అలాగే నేను కూడా ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీ కమలం గుర్తు మీద నిలబడుతున్నాం. దీన్ని కూడా ఆదరించమని చెప్పి ఇటీవలలో ముస్లిం సోదరులకు అన్ని విధాలు కూడా సేవలు చేశానని చెప్పి ధైర్యంగా చెప్పుకోగలను. ఇక్కడ కూడా 15 లక్షలకి నేను జీవో కూడా తీసుకొచ్చాను. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నిధులు ఇవ్వలేకపోయారు. చాలా బాధకరం అనిపించింది. కనుక గూడూరు మస్జిద్కి ఆ పనులు ఆగిపోయాయి. నేను ఎంపీ గెలిచిన వెంటనే ఆ 15 లక్షలు వైఎస్ఆర్ పార్టీ ఇవ్వలేదు కనుక నేను తప్పనిసరిగా తీసుకొచ్చి ఆ అభివృద్ధిలోకి చేస్తానని చెప్పి ఆ మాట ఎప్పటి నుంచో
నుంచో మాతో ఉన్న వ్యక్తి, కుటుంబ సభ్యులు, గొప్పలు అందరూ కూడా అభిమానులు. వారి ముందు నేను తెలియజేస్తున్నాను, చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడున్న ఈద్గా మైదానాలు కానివ్వండి, కబ్రస్థాన్లు కానివ్వండి, నా ఎంపీ నిధుల్లో నుంచి లేదా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొచ్చి అభివృద్ధి చేస్తాము. ఇప్పటికే కోటలో దాదాపు 40 లక్షలు ఖర్చు పెట్టుకుంటుంది. నా ఎంపీ నిధులు 20 లక్షలు మొన్న కూడా ఎమ్మెల్యే చేయడం జరిగింది. ఇస్లాం నిధులు వేయించాము, ఈద్గా మైదానం చేసాము, కబ్రస్థాన్ పనులు కట్టాము. మిగిలినవి కూడా నేను పూర్తి చేస్తాను. కాంపౌండ్ వాల్స్ కానీ ఈద్గా మైదానం అని చెప్పి ముస్లిం సోదరులకు తెలియజేస్తున్నాను. అది అలాగే నాయుడుపేటలో కూడా నేను ఎంపీగా ఉన్నప్పుడు కబ్రస్థానికి కూడా కాంపౌండ్ వాల్ వేయడం జరిగింది. మరలా ఇప్పుడు రఫీ గారు ముందుకు తీసుకువెళ్తున్నారు, అది కూడా పూర్తి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. సూలూరుపేటలో కూడా నేను కబ్రస్థానికి కాంపౌండ్ వాల్ ఇచ్చాను. అలాగే తిరుపతిలో, అలాగే కాళహస్తిలో కూడా చేశాం. కనుక ముస్లిం సోదరులను మరొకసారి చేతి గురించి కోరుతున్నాం. మమ్మల్ని ఆదరించండి, ఎన్డీఏ ఉమ్మడి గెలిపించండి. ఇక్కడ సునీల్ సెక్యులర్ గెలిపించండి, గమనం గెలిపించమని చెప్పి మా అందరి తరఫున కూడా ముస్లిం సోదరులందరినీ చేతి గురించి కోరుతున్నాను. అలాగే కూడా భగవంతుని ప్రార్థించి మాకు విజయం చేయించండి. చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయండి, అలాగే మోడీ గారిని ప్రధానమంత్రి చేయమని చెప్పి కోరుకున్నామని చెప్పి తెలియజేస్తూ సెలవు. వరప్రసాదరావు వచ్చిన తర్వాత కొత్త రకం రాజకీయం ప్రారంభించబడింది. రాబోయే రోజుల్లో ఆ రాజకీయమే నిలబడుతుంది. అదే సామాజిక న్యాయం రాజకీయం అని చెప్పి చెప్పారు. దాని ఉద్దేశం ఏమిటంటే ఆ దాదాగిరి, దందాగిరి, ఆ దౌర్జన్యం, జగన్మోహన్ రెడ్డి గారు చేసే అవినీతులు, ఆ నాసి రకమైన మందులు ఇచ్చి మద్యపానం ఇచ్చేసి పేద ప్రజలు కడుపు కొడుతున్నారు. కనుక మేము చేసే సామాజిక న్యాయంలో ఆకర్షితులై, మోడీ గారి మీద ఆకర్షితులై, వారు కూడా సుమన్ రెడ్డి వయసులో చిన్నవారైనప్పుడు కూడా ఎంతో సామాజిక న్యాయం విలువ తెలిసిన వ్యక్తి. సో సుమన్ రెడ్డిని మా కుటుంబంలో చేర్చుకోవడంలో మాకు ఎంతో గౌరవంగా ఉందని చెప్పి తెలియజేస్తూ మోడీ గారి తరఫున వీటికి కండువా వేసి సాధారణంగా బీజేపీలో అలాగే నాకు గత 12 సంవత్సరాలుగా గఫూర్ వారి ఫ్యామిలీ తెలిసిన విషయమే. నాకు రెండో ఇల్లు లాంటిది గూడూరులో. మదారన్న ఈ బిడ్డ కూడా గఫూర్ గారి తమ్ముడు. వాళ్ళందరూ కూడా ఎంతో అభిమానులు. న్యాయం చేకూర్లా వైఎస్ఆర్ పార్టీలో. అలాగే ఇక్కడ కూడా మేమంతా కలిసి వీరంతా కోరిన తర్వాత ముస్లిం సోదరులందరూ కోరారు. లీనా సోదరులు, గఫూరు, మదార్ అంతా కోరిన తర్వాత ఎంతో చక్కటి స్థలం తీసుకొచ్చి ఎదురుగా అర్బన్ హెల్త్ సెంటర్ కూడా కట్టించడం జరిగింది. అది పూర్తి చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. సునీల్ గారు ఎమ్మెల్యే అయిన వెంటనే అది పూర్తి చేసి ప్రజలకు తెలియజేస్తూ ఇతను కూడా మదార్ బిడ్డని, ఇస్లాం బిడ్డని మా బీజేపీ ఆకర్షితులై మోడీ గారు తలకాలు పెట్టినందుకు ముస్లిం మహిళలకు కూడా ఎన్నో విధాలుగా వారు సహాయం చేశారని ఉద్దేశంతో రావడం కనుక వారికి కూడా మా తెలియజేస్తూ ఈరోజు బీజేపీ వచ్చినందుకు అభివృద్ధి కూడా గూడూరు పట్టణంలోని శ్రీ అలఘనాథ స్వామి దేవస్థానంలో రామానుజాచార్యుల తిరునక్షత్ర ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రామానుజుల స్వామి వారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సెంట్రల్ మినిస్టర్ గుర్తుపెట్టుకోండి, మసీద్ ముందు చెప్తున్నా. సునీల్ అంత బాగా
तामृतेनामृतां पुरीं तस्मै ब्रह्म च ब्रह्मा च आयुः कीर्तिं प्रजां मृदुः भागदेयैनैवैनं प्रणीते ब्राह्मणास्तोद्रास्त्रोत्तरमः ज्योति सर्वसर्वव्याप्ति सर्वसिद्धि सर्वदेव आप्नोति सर्वमध्येति मरुतेनामृते గూడూరు పట్టణంలోని 16వ వార్డులో టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థుల విజయానికై నాయకులు ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి టీడీపీ మేనిఫెస్టోను వివరించారు. గూడూరు పట్టణంలోని 16వ వార్డులో టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థుల విజయానికై టీడీపీ జనసేన నాయకులు ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి టీడీపీ మేనిఫెస్టోను వివరించారు. జనసేన నాయకులు మునిగిరీష్ మాట్లాడుతూ ప్రజలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని, వైసీపీ ప్రభుత్వం పలు రకాల స్కాముల్లో కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దోచుకుందని, ప్రజాధనాన్ని తెలుగుదేశం ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా సక్రమంగా అమలు చేస్తుందని తెలిపారు. ఈ ప్రచారంలో వాసలి ప్రవీణ్ కుమార్, సుమన్, శివ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన 3 పార్టీల కూటమి అభ్యర్థులకు మద్దతుగా 16వ వార్డులో వాసిలి ప్రవీణ్, కుమ్మూరు సుమన్ వాళ్ళ ఆధ్వర్యంలో అందరూ కూడా ఈరోజు ప్రచారాన్ని ప్రారంభిస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా కూడా విశేషమైన స్పందన ఉంది. కొంతమంది కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. 3,000 పెన్షన్ ఇస్తున్నారు, మరి 4,000 ఎలా ఇస్తారు, రాష్ట్రం అంతా అప్పులు అయిపోయిందని చెప్పని అడుగుతున్నారు చాలామంది. అది మంచి ప్రశ్న. ఎందుకంటే ఓటర్ల నుంచి అటువంటి ప్రశ్నలు వస్తేనే 10 మందికి తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే 52,000 కోట్లు మద్యం ద్వారా, 42,000 కోట్లు లిక్కర్ మాఫియా ద్వారా అన్ని ఇసుక, శాండ్, గ్రావెల్ రాష్ట్రం మొత్తం 2 లక్షల నుంచి 3 లక్షల కోట్లు దోచుకొని తాడేపల్లి ప్యాలెస్ పోయింది. ఆ డబ్బంతా ఈ ప్రజలకు అందిస్తే ఇటువంటి స్కీములు 4,000 కాదు 5,000 అని ఇవ్వచ్చు. ఎన్నో పథకాలు కూటమి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ పార్టీ ఎన్నో పథకాలు 4,000 రూపాయల పెన్షన్ కానివ్వండి, 18 సంవత్సరాలు నిండినటువంటి ఆడపిల్లలకు 1,500 చొప్పున ప్రతి నెల డబ్బులు ఇవ్వడం కానివ్వండి, అట్లా బస్సు ప్రయాణం కానివ్వండి, 3 గ్యాస్ సిలిండర్లు కానివ్వండి, ఇలా అనేక పథకాలు. ఎందుకంటే ఈ డబ్బంతా కూడా ప్రజల డబ్బు. ఈ డబ్బంతా కూడా తాడేపల్లి ప్యాలెస్కి పోయింది. అటువంటి డబ్బునంతా ఈరోజు ఇంత డబ్బు ఈ రాష్ట్రంలో ఉంది. ఆ డబ్బునంతా కూడా పేద ప్రజలకు ఉపయోగిస్తే ఎన్ని పథకాలను ఇవ్వచ్చు అనేది ఉద్దేశంతో దీన్ని ఆలోచించి ఒక మంచి మేనిఫెస్టోని రూపొందించారు. ఎక్కడికి వెళ్ళినా కూడా విశేషమైన స్పందన ఉంది. చిన్న ఉదాహరణ ఏమిటంటే ప్రతి ఎలక్షన్లో కూడా 1,00,000 నుంచి 1,50,000 ఓట్లే పోస్టల్ బ్యాలెట్లు అడిగి తీసుకునే వాళ్ళు ఉద్యోగస్తులు. ఈరోజు 5 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్లు తీసుకున్నారంటే దానికి సంకేతం ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడడం ఖాయం. అదే ఒక సంకేతం. ఉద్యోగస్తులు 5 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్లు తీసుకున్నారంటేనే ఎంత విప్లవం ఉంది ప్రజల్లో, ఎంత తొందరగా ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలి, ఒక మంచి ప్రభుత్వాన్ని తొందరగా ఎప్పుడు అని ఎదురెదురు చూస్తున్నారు ఓట్లేసే దానికోసం. ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి స్పందన అని చెప్పి తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు 16వ వార్డు పరిధిలో ఎన్డీఏ అభ్యర్థులకి మద్దతుగా జనసేన, బీజేపీ, తెలుగుదేశం తరపు నుంచి ప్రచారం నిన్న ప్రారంభించడం జరిగింది. అద్భుతమైన రెస్పాన్స్ ఉంది. మరీ ముఖ్యంగా మహిళలు చాలా బాగా ఆదరిస్తూ ఉన్నారు. 3 ఫ్రీ గ్యాస్ సిలిండర్లు అయితేనేవి, అదేవిధంగా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అయితేనేవి, పెన్షన్ల గురించి అన్న ఆల్రెడీ చెప్పాడు. దాని గురించి నేను చెప్పదలుచుకోవట్లేదు. ఆల్రెడీ ఈ రోజుల్లో జనం సోషల్ మీడియా చాలా ఫాస్ట్గా ఉంది. అందరికీ పూర్తి అవగాహన ఉంది. రేపు 13వ తారీఖు పోలింగ్ ఎప్పుడెప్పుడు అని జనాలు ఎదురు చూసే పరిస్థితి ఉంది. మరీ ముఖ్యంగా అన్న చెప్పినట్టు ఈ ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, గ్రావెల్ మాఫియా ఈ రాష్ట్రాన్ని దోచుకు తిన్నారు. మామూలుగా దోచుకు తినలేదు. రాష్ట్రాన్ని నిలువు దోపిడీ. మనం చెప్తాం కొండకపోతే నిలువు దోపిడీ ఇస్తాం. అదే మాదిరి జగన్మోహన్ రెడ్డి పూర్తిగా నిలువు దోపిడీ చేయడం జరిగింది. రేపు ఈ స్కీములు కాదు ఇంకా మంచి స్కీములు వస్తాయి. కేంద్రం నుంచి డబుల్ ఇంజిన్ సర్కార్ రాబోతూ ఉంది. కేంద్రం నుంచి మరిన్ని ప్రోత్సాహకాలు అందే పరిస్థితి ఉంది. ఈరోజు మోడీ గారు కూడా చెప్పడం జరిగింది, పోలవరం మా బాధ్యత. ఏపీ, ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం. ఈ 2 కూడా మేము కంప్లీట్ చేస్తామని ఖచ్చితంగా చెప్పడం జరిగింది. ఒక గుండెకాయ లాంటి రాజధాని, మరో గుండెకాయ లాంటి పోలవరం ప్రాజెక్టు, ఈ 2 రాష్ట్రానికి చాలా ముఖ్యం. ఈరోజు ప్రధానమంత్రి గారు మరొకసారి బాధ్యత తీసుకొని సమక్షంలో చెప్పడం జరిగింది. కాబట్టి అందరూ కూటమి అభ్యర్థులను ఆదరించవలసిందిగా కోరుతున్నాం. ప్రభుత్వ పథకాలను ఇంటికి చేరవేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని
సంక్షేమ పథకాలు ఇలాగే కొనసాగాలంటే మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని గూడూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరగా మురళి తనయుడు రేవంత్ చక్రవర్తి కోరారు. గూడూరు పట్టణంలోని 30వ వార్డులో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరగా మురళి కుమారుడు రేవంత్ చక్రవర్తి ప్రచారం నిర్వహించారు. గడప గడపకు వెళ్లి వైసీపీని ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే కోనేటి మెట్టలో మాజీ కౌన్సిలర్ తాళ్లూరు శ్రీనివాసులు, నాయకులు బత్తిన విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. రేవంత్ చక్రవర్తి మాట్లాడుతూ అర్హులైన పేదవారందరికీ సంక్షేమ పథకాలు ఇంటి వద్దకు చేరవేశారని గుర్తు చేశారు. మా ప్రభుత్వంలో మీకు లబ్ధి చేకూరిందంటేనే మాకు ఓటు వేయండి అని అడిగిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. ఈ ప్రచారంలో నాయకులు మొమ్మిడి శ్రీనివాసులు, నాగులు, సుభాన్, తాళ్లూరు శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నెలకు 3,000 రూపాయలు చొప్పున ముందుగా నాలో నూతన ఉత్సాహం నింపుతూ, నా వెన్ను తట్టి నన్ను నడిపిస్తూ, నా వెనక నడవడానికి ఇష్టపడిన నా కుటుంబ సభ్యులందరికీ, నిజం తెలపడమే ఇంధనం అనుకునే నిజమైన నా మీడియా మిత్రులందరికీ, నా కుటుంబ సభ్యులైన గూడూరు ప్రజానికానికి మొత్తానికి నమస్కారం తెలుపుకుంటూ, మే 13 ఎంతో కాలం లేదు, దగ్గరకు వచ్చేసింది. మనం వేసే ఒక్క ఓటు విలువ 5 సంవత్సరాల మన ఉజ్వల భవిష్యత్తు. కాబట్టి నేను ప్రతి ఒక్కరిని ఒకటే, నా గూడూరు ప్రజల్ని, నా రాష్ట్ర ప్రజల్ని, ప్రతి ఒక్కరిని నేను అర్థిస్తుంది ఏంటంటే, 5 ఏళ్ల విలువైన మన ఉజ్వల భవిష్యత్తు, ఆ బాట నా మాట గుర్తుపెట్టుకోండి. మీకు మీ వద్దకు పాలన తెచ్చిన నాయకుడిని, మీ ఇంటి వద్దకు పథకాన్ని పంపిన నాయకుడిని ఎన్నుకోవాల్సిన బాధ్యత మనకుందా లేదా? ఈ ప్రశ్నకు సమాధానం నాకు చెప్పకండి. మే 13న పోలింగ్ బూత్కి వెళ్ళినప్పుడు ప్రశ్న మీకు మీరు వేసుకొని, మీకు వచ్చిన సమాధానాన్ని రాష్ట్రం మొత్తం తెలిసేలాగా మీ ఓటు వేసి జూన్ 4వ తారీఖున 175కి 175 జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించి మొత్తం రాష్ట్రం తెలిసేలాగా చెప్పండి అని అర్థిస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి ముఖ్యమంత్రిగా చేసిన సేవ
నాకు తెలిసి ఇంకే నాయకులు అలాంటి ఒక పర్స్పెక్టివ్లో అలాంటి ఒక ఆలోచన ధోరణితో ముందుకు వెళ్ళారని అయితే నేను అనుకోవట్లేదు. 14 ఏళ్ళ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి లాంటి పథకాలు చేస్తాం మేము వస్తే ఆయన కంటే బాగా చేస్తున్నాం అంటేనే అక్కడే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినట్టు. అంతకుముందు ఏనాడు రాని ఒక ఆలోచన వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ కానీ ఏదైనా సరే ఆసరా అని అమ్మఒడి అని విద్యాదీవెనని చేయూత అని అంటే జనాలకి నా ద్వారా నా ఈ యొక్క పదవి ద్వారా నా ఈ యొక్క బాధ్యత ద్వారా వాళ్ళకి ఇబ్బంది అనేది వాళ్ళ ఇంటి లోపలికి రాకుండా ఎలా చూసుకోవాలో అని ఆలోచించే ఒక చంటి బిడ్డ పెద్ద బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఆయన మాట్లాడే ప్రతి మాటలో మీ బిడ్డ వల్ల మీకు ఉపయోగం జరుగుంటే, మీ బిడ్డ వల్ల మీకు లబ్ధి అందుంటే, మీ బిడ్డ పాలన మీకు నచ్చుంటే ఓటేమని అడుగుతున్నారంటే అది గర్వకారణం అండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ధైర్యం లేకపోతే ఏ పొత్తు లేకుండా ఎవరిని లెక్క చేయకుండా ముందుకెళ్తున్నారు. జనాలు ఎవరికి తెలియట్లేదు, మన ప్రత్యర్థులకు అసలు అర్థం కావట్లేదు. ఏంటి తన ధైర్యం, ఒక్కడే ముందుకెళ్తున్నాడు, ఏంటి తన తెగింపు. నేను చెప్తున్నా దానికి సమాధానం, దానికి కనిపించని సైన్యం మనమంతా మీరంతా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పథకం వల్ల లబ్ధి పొందని ఇల్లు లేదు, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల బాగుపడిన మనిషి లేడు, టెక్నికల్ ఇష్యూస్ వల్ల తప్పితే ఎవరికి ఏ పథకం ఆగలేదు, ఎవరిని ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు. కమిటీల చుట్టూ తిరిగి ఆఫీసుల చుట్టూ తిరిగి ఇబ్బంది పడాల్సిన అవసరం రాలేదు. ఇవాళ చూస్తుంటే ఎలాంటి ఎండ ఉంది, ఈ ఎండలో వాళ్ళు బ్యాంకుల దగ్గరికి వెళ్ళి లేదా సచివాలయాల దగ్గరికి వెళ్ళి డబ్బులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి సృష్టించింది ఎవరు? వాళ్ళు రాకముందే, వాళ్ళ ప్రభుత్వానికి అవకాశం లేకముందే జనాలను ఇబ్బంది పెట్టడానికి ఇన్ని సృష్టించుకుంటున్నారే. వాళ్ళ ప్రభుత్వం వస్తే ఏంటి మన పరిస్థితి? మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, పేద పక్షపాతి ప్రభుత్వం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుందా లేదా? జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటిదాకా ఏ నాయకుడు అడగనట్టుగా నేను చేసింది మీకు నచ్చితే, నేను చేసింది మీకు అందితే ఓటేమని అడుగుతున్నారు. మిగతా వాళ్ళు అలా చెప్పండి. ఎప్పుడు చూసినా నేనిచ్చిన కరెంటు, నేనేసిన రోడ్డు, నేనిచ్చిన ఇల్లు, నాకెందుకు ఓటేయో అని మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు మర్చిపోయారేమో, వాళ్ళు మనకు చేసేది మనం వాళ్ళకి ట్యాక్స్ రూపాన కడుతున్న మన స్టేట్ బడ్జెట్తోనే. వాళ్ళ సొంత డబ్బు తీసి ఏది చేయట్లేదు. ఇంకొక వైపు చూసుకుంటే భాష అనేది లేకుండా నోటికొచ్చినట్టు ఓయ్ జగన్ అని మాట్లాడే ఒక బాధ్యతమైన పొజిషన్లో ఉండే ఒక ప్రతిపక్ష నాయకుడు అని కూడా అనలే. మేము గెలిచింది ఒక సీట్, అది కూడా లేదు ఇప్పుడు. అలాంటి వ్యక్తులంతా జగన్మోహన్ రెడ్డి గారి మీద మూకుమ్మడిగా వస్తున్నారు. ఇవాళ చూస్తుంటే అమిత్ షా గారు జాగ్రత్త జగన్, మేము హిందువుల్ని కాపాడుకుంటాం, మేము అది చేసుకుంటాం ఇది చేసుకుంటాం అంటే భారతదేశంలో హిందువులు మాత్రమే బతకాలా, మిగతా వాళ్ళందరూ బతకద్దా? ఒక సెక్యులరిస్టిక్ కంట్రీలో ఒక మతతత్వ పార్టీ ఎంత ధైర్యం అండి ఇలా మాట్లాడడానికి? హిందువులే మనుషులా? నేను హిందూనే, క్రిస్టియన్లు మనుషులు కాదా? ముస్లిం సోదరులు మనుషులు కాదా? సిక్కులు మనుషులు కాదా? మిగతా వాళ్ళు మనుషులు కాదా? యూనిటీ అండ్ డైవర్సిటీ అనే గొప్ప విషయం ఉన్న మన దేశాన్ని మతతత్వ పార్టీలు వచ్చి ఈ రోజున చెడగొడుతున్నాయి. అట్లాంటి మతతత్వ పార్టీకి వాళ్ళని నెత్తిన పెట్టుకొని ఊరేగుతున్న మన రెండు పార్టీలు, ప్రత్యర్థి పార్టీలు, వాళ్ళ ద్వారా మనకేం తెలుస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారు దమ్ముగా నా ముస్లిం సోదరులకి 4% రిజర్వేషన్ పోనివ్వను అని చెప్పగలుగుతున్నారు. మిగతా వాళ్ళు చెప్పగలరా? ఆ మాట చెప్పగలరా? ఇవ్వగలరా? ఇచ్చిన మాట తప్పడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తారు. వాళ్ళు మేనిఫెస్టో గెలిచిన తర్వాత మేనిఫెస్టో వెబ్సైట్ నుంచి లేపేసే ట్రెండ్ పోయింది. ఇప్పుడు గెలవకముందే, ఎలక్షన్ రాకముందే మేనిఫెస్టో నుంచి పెన్షన్ని లేపేశారు. ఇది కొత్త ట్రెండ్ అన్నమాట. వెబ్సైట్లో తీసేశారు. ఎలా ఉంటుందండి? ఎలా నమ్ముతాం? మా నమ్మకం నువ్వే జగన్ అనేది పాట కదండి, అది మనసులో ఉండే ప్రజల మాట. జగన్మోహన్ రెడ్డి గారిని మేము నమ్ముతున్నామని ప్రజలు మా అందరికీ తెలిసేలా చెప్తున్నారు. ఆయన కనపడిన సైన్యమైన ప్రజలు మే 13న ఓటేసి జూన్ 4వ తారీఖున బంపర్ మెజారిటీతో మేరిగా మురళీధర్ గారితో మొదలుకొని మిగతా 175 నియోజకవర్గాలు, గురుమూర్తి గారితో మొదలుకొని మిగతా 25 ఎంపీలు గెలిపించి మా బిడ్డ జగన్మోహన్ రెడ్డి వెంట మేమున్నామని చెప్పి అందరికీ తెలియజేసుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. 30వ వార్డులో ప్రచార నిమిత్తం వచ్చేసినటువంటి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేరిగా మురళీధర్ గారి తనయుడు మేరిగా రేవంత్ చక్రవర్తి గారికి, అదేవిధంగా మన బొమ్మిడి శ్రీనివాసులు గారికి పట్టణ అధ్యక్షులు, అదేగా సీనియర్ నాయకులు నాసి నాగులన్న గారికి, అదేవిధంగా మా చేగువీర ఆవల్ సురేష్ గారికి,
ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలకు, మా మాజీ వాలంటీర్ మిత్రులకు, స్నేహితులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మనం ఈరోజు ఒకటి చూస్తున్నాం, ఒక ప్రభంజనం. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ జరుగుతుందంటే ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాలు అన్నీ కూడా మన వైపు చూస్తున్నాయి. ఇక్కడ ఏం జరుగుతుంది? ముగ్గురు ఒకవైపు, ఒక్కరి మరొక వైపు, ఒక్కరితో ఢీకొనడానికి 3 శక్తుల్ని ప్రయోగిస్తున్నారు. అయినా వాళ్ళ పప్పులు ఉడకటం లేదు. దానికి కారణం ఎవరు చెప్పనవసరం లేదు. అవ్వ తాతలు ఈరోజు ఇంట్లో కూర్చొని పెన్షన్ ఈజీగా తీసుకుంటున్న రోజులు వదిలేసి ఈ దుర్మార్గుల వల్ల ఈరోజు బ్యాంకుల చుట్టూ, మండల ఆఫీసుల చుట్టూ, సచివాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాన్ని ఒక్కసారి ఆలోచించండి. మనకి ఇంటి వద్దకు వచ్చి పెన్షన్ ఇచ్చే నాయకుడు కావాలా, లేదా వీధుల్లో తిప్పుతూ నీ పెన్షన్ నీకే తెలియకుండా ఎక్కడుందో తెలుసుకోలేని పరిస్థితి ఏర్పాటు చేసే ప్రభుత్వం కావాలనేది మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా గతంలో చెప్పాడు జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్తాడు, మాట ఇచ్చానంటే మనం తిప్పను అని. అతను చెప్పిన సంక్షేమ పథకాలు కొన్ని అయితే ఎన్ని చేయగలడో అన్ని చేశాడు. చెప్పిన వాటి కంటే కూడా ఎక్కువ చేశాడు. అదేవిధంగా ఇప్పుడు మేనిఫెస్టో పెద్దగా మార్పు చేయాల, ఉండే మేనిఫెస్టోనే కొంచెం పెంచాడు. అంటే చేయలేనిటి చెప్పడు, అతను చేయగలిగినట్టే చెప్తాడు. వీళ్ళలాగా బడ్జెట్లో లేని లక్షల కోట్ల రూపాయలు సృష్టించి సంపద లేకుండా నువ్వు ఎక్కడి నుంచి తెచ్చి పెన్షన్ ఇస్తావయ్యా బాబు? మీరు ఏదేదో చెప్తున్నారు. ఈరోజు బూటకు మాటలన్నీ ఆయన నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు. జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి డిసైడ్ అయిపోయారు. అదేవిధంగా గూడూరు పట్టణం నుంచి, గూడూరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని నుంచి మేయర్గా మురళిని గెలిపించడానికి డిసైడ్ అయిపోయారు. అదేవిధంగా పార్లమెంట్ నుంచి గురుమూర్తి గారిని గెలిపించడానికి అవ్వ తాతలు, మన యువత నాయకులు అందరూ కూడా రెడీ అయిపోయారు, సిద్ధం. మేము ఇక ఉండేది వారం రోజులు. రేపు సోమవారానికి ఆ బాక్సులన్నీ పగిలిపోతాయి నాకు తెలిసి. అంటే ఒకే బటన్ నొక్కుతుంటారు, అదే బటన్ ఫ్యాన్. అది నొక్కి 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 రేపు ఓపెన్ అవుతుందో లేదో డిక్లేర్ చేసేయటమే, ఇంక దాంట్లో తిరుగులేదు. ఈ ప్రభంజనం ఇదే విధంగా కొనసాగుతుంది. 30 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉంటారు, దాంట్లో ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. ఇంకోటి ఏంటంటే ఈరోజు సంక్షేమ పథకాలు అందుకుంటున్నారు అందరూ. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించండి. అదేవిధంగా గూడూరు నియోజకవర్గం నుంచి మేయర్గా మురళీధర్ గారిని, అదేవిధంగా పార్లమెంట్ నుంచి మన మధ్యలో గురుమూర్తి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు గూడూరు మున్సిపాలిటీలోని 18వ వార్డు పరిధిలో వైఎస్ఆర్సీపీ తరఫున ఎలక్షన్ క్యాన్వాస్ని మన విజయన్న తరఫున మేమందరం కలిసి ఈరోజు ప్రచారం నిర్వహిస్తున్నాము. ఈ ప్రచారానికి వచ్చినటువంటి ముఖ్యంగా రత్న విజయన్నకి, మాజీ కౌన్సిలర్ వెంకటేశ్వర గారికి, అలాగే చైతన్య గారికి, రాము గారికి, మన ప్రదీప్ గారికి, గురునాథం గారికి, వాసు యాదవ్ గారికి, బాబన్నకి, పఠాన్ బాయ్ గారికి, అందరికి కూడా, అంతేకాకుండా ఇక్కడికి వచ్చిన ప్రసాద్ అన్న గారికి, శ్రీహర్ అన్న గారికి, అందరికీ ఎవరైనా విజయన్నకి అందరికి కూడా, ఇంకా ఎవరైనా మిస్ అయితే క్షమించండి, వాళ్ళ పేర్లు కనబడటం లేదు, అనిల్ గారికి అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనం ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంది, గత 2014 నుంచి 19 వరకు ఎలా ఉంది అనేది ప్రజలు ఒకసారి బెరీజ్ చేసుకోండి. 2014లో 600 హామీలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు, అందులో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. మళ్ళీ తర్వాత 2019లో ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత హామీలు ఇచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు ఒకసారి గుర్తు చేసుకోండి. ఇంటికి ఒక బిడ్డకి అమ్మఒడి చేస్తుంటే, అలాగే 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో వాళ్ళకి చేయూత పథకం ఇస్తుంటే, ఇవన్నీ కూడా ఈ పథకాలను అమలు చేస్తే 3000 రూపాయలు ముసలి వాళ్ళకి పెన్షన్ ఇస్తుంటే, ఇవన్నీ అమలు చేస్తే మరో శ్రీలంక అయిపోతుంది ఆంధ్రప్రదేశ్ అని చెప్పని ఆ రోజు 5 సంవత్సరాలు మన చంద్రబాబు నాయుడు గారు గగ్గోలు పెట్టారు. మరి ఈరోజు 2024 ఎలక్షన్ వచ్చిన తర్వాత ఎంతమంది ఉంటే అంతమంది చదువుకున్న పిల్లలకి 15,000 వేస్తాను అంటున్నాడు. 19 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో వాళ్ళందరూ 15,000 వేస్తాను అంటున్నారు. అలాగే 4,000 పెన్షన్ ఇస్తా అంటున్నారు. ఇవన్నీ అమలు చేస్తే మన ఆంధ్రప్రదేశ్ ఏమైపోతుంది, ఏ గతికి పోతుంది అనేది ఒకసారి ప్రజలు ఆలోచించండి. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు 2014లో అలాగైతే ఎలక్షన్ అయిన తర్వాత మేనిఫెస్టోని తీసేసేసి పక్కనే వేసేసి అమలు సాధ్యం కాలంలో ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చలేదు. ఇప్పుడు 2024లో ఇచ్చిన హామీలు కూడా అప్పుడే వాటిని వదిలేయించుకోవడం మొదలుపెట్టారు. ఎందుకంటే దానికి ఉదాహరణ ఏంటంటే ఇటీవలే ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్లో ఆయన ఇచ్చినటువంటి ప్రకటనలు, ఆయన ఇచ్చినటువంటి 6 హామీల్లో
4,000 రూపాయలకు ముసలికి ఇస్తాన్న పెన్షన్ని అప్పుడే దానిలో తీసేసేసారు. దీన్ని బట్టి ప్రజలారు ఆలోచించండి. చంద్రబాబు గారు ఎప్పుడైనా సరే ఎలక్షన్ కోసం మనం ఉపయోగించుకుంటారు. ఎలక్షన్ అయిన తర్వాత మేనిఫెస్టోని పూర్తిగా మర్చిపోతాడు ఆయన. అసలు ఆయన ఏం చెప్పాడు కూడా ఆయన గుర్తే ఉండదు. దయచేసి జగన్మోహన్ రెడ్డిని ఆయన చేసిన పరిపాలన ఆలోచించండి. ఆయన చేసిన పరిపాలన వల్ల ఈరోజు మనం అందరం కూడా రాజశేఖర రెడ్డి గారి పాలన మర్చిపోయేంతగా చేశాడు ఆయన జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ నాయన ఒక అడిగేస్తే నేను 4 అడుగులేస్తానని చెప్పిన మాట నిజం చేశాడు. మనకు కరోనా వచ్చింది. కరోనా 2 సంవత్సరాలు వచ్చి ప్రతి ఒక్కరు ఇంట్లో కూర్చొని ఉంటే జగన్మోహన్ రెడ్డి చూచా తప్పకుండా ఆయన చెప్పిన పథకాలన్నీ డేట్ టు డేట్ టైం టు టైం మనకు అందించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రజలారా నేను చెప్పేది ఏంటంటే ఇదేదో మా పార్టీ కోసం గొప్ప కోసం చెప్పడం కాదు, ఇదన్నీ నిజాలు. ఇవన్నీ మనం కళ్ళారు చూసి నిజాలు కాబట్టి మీకు చెప్తున్నాం, వివరిస్తున్నాము. ఒక్కసారి ఎలక్షన్ టైంలో వాళ్ళు ఇచ్చే ఏదో ఎలక్షన్ అప్పుడు మభ్య పెట్టడం కోసం, ఓటు మభ్య పెట్టడం కోసం డబ్బులు ఇస్తే ఆ డబ్బులు లొంగిపోవడం, ఈరోజు వాళ్ళు ఇచ్చే డబ్బులకి లొంగిపోయి వాళ్ళకి ఓట్లు వేసి వాళ్ళు ఇచ్చే అబద్ధపు హామీలు మనం నమ్మేసి వాళ్ళకి ఓట్లు ఇచ్చామంటే రాబోయే 5 సంవత్సరాలు మనం బాధపడాల్సి వస్తుంది. అందువల్ల దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలు ఏంటి, ఆయన ఇచ్చిన హామీలు ఏంటి, ఆయన ఎలా నెరవేర్చారు, అలాగే 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు ఏంటి, ఆయన ఎన్ని నెరవేర్చారు, ఈ రెండు బేరేజ్ వేసుకుని అప్పుడు మీరు ఓటేసి ఎవరికి ఓటేయాలని నిర్ణయించుకోండి అని తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా మేము చెప్పేది అంటే మా గూడూరు నుంచి మేరికి మురళి గారు సౌమ్యుడు, అతను పార్టీ విధేయుడు, పార్టీకి అన్యాయం చేసే వ్యక్తి కాదు. గత 2019లో చివరి నిమిషంలో ఆయన సీటు ఇవ్వకుండా ఎగిరిపోయినా కూడా పార్టీని దూషించుకుంటా పార్టీని వదులుకుంటా 5 ఏళ్ళు కొనసాగి ఈరోజు మళ్ళీ టికెట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ముందుకు వచ్చిన వ్యక్తి అతను. చాలా మంచి వ్యక్తి సౌమ్యుడు. ఏ టైంలో ఫోన్ చేసినా మనకు సమస్యలు తీర్చే వ్యక్తి అతను. మంచి వ్యక్తి, చదువుకున్న వ్యక్తి. అలాగే మధ్యలో గురుమూర్తి గారు చిన్న వయస్కుడైనా కూడా అతను మంచి ఆలోచనతో ముందుకు వచ్చిన వ్యక్తి. ఈరోజు తిరుపతిని చాలా డెవలప్ చేసిన సందర్భాలు మనకు తెలియని సందర్భాలు. ఎంపీలు చేసే డెవలప్ అంటే మనకు వీధిలో కనపడవు, అదంతా బయట ఉంటాయి. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇద్దరు మంచి వ్యక్తులు కాబట్టి వాళ్ళిద్దరికి ఓట్లు వేసి మీరు బంపర్ మెజారిటీతో, పోయినసారి కన్నా ఎక్కువ మెజారిటీతో ఈసారి మళ్ళీ గూడూరు నియోజకవర్గం గెలిపించాలని చెప్పని మీకు అందరికీ సవినయంగా మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు గూడూరు పట్టణంలోని 18వ వార్డులో జగనన్న ముఖ్యమంత్రి కావాలనే తలంపుతో ఈరోజు మనమందరం కలిసి ప్రజలను కలుసుకున్నట్టుగా ప్రయాణం చేస్తుండగా మీరందరూ వచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు మనం గత 5 సంవత్సరాల పరిపాలన చూసాం. సంక్షేమానికి పెద్దపీట వేసిన ముఖ్యమంత్రి గత చరిత్రలో ఎవరూ లేరు. ఈరోజు దాదాపు 2.77 లక్షల కోట్ల రూపాయలని ప్రజలకు పంచిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని తెలియజేయడంలో సందేహం లేదు. ముఖ్యంగా నా ప్రజలు బాగుండాలి, నా ప్రజలు బాగుంటేనే నేను బాగుంటాననే తలంపుతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి మన ముందుకు వచ్చారు. ఈరోజు లబ్ధిదారులందరూ ఆ రుణం తీర్చుకోవడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నారు. మే 13వ తేదీ జరిగే ఎన్నికల్లో ఆయన 175కు 175 సీట్లతో పొందే విధంగా ఈరోజు ప్రజల్లో ఉత్సాహం కనపడుతోంది. ఈ ఉత్సాహాన్ని ఇట్లాగే కొనసాగించి మనం మే 13వ తేదీ వరకు మనం ప్రజలందరినీ సమిష్టిగా మనం తీసుకొచ్చి మనం పోలింగ్లో మనకు ఓటు వేయించుకోవాల్సిన బాధ్యత ఉంది. అటువంటి ఈ పరిస్థితుల్లో మనమందరం సమిష్టిగా పనిచేస్తాం. ఎన్నో ఉంటాయి, 5 సంవత్సరాల్లో ఎన్నో జరిగాయి. ఎన్నున్నా కూడా మనం ఈరోజు జగన్ ముఖ్యమంత్రి కాకపోతే ఈ ఆంధ్రప్రదేశ్ అధఃపాతాళానికి పోతుందని చెప్పి తెలియజేయడంలో సందేహం లేదు. అందువల్ల మీరందరూ సమిష్టిగా ఈరోజు మనమందరం కలిసి పనిచేయాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన పెద్దలకి నమస్కారాలు తెలియజేస్తున్నాను. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు లేక కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కార్మికుల సమస్యలు పరిష్కారం కావాలంటే రాబోయే ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని గూడూరు నియోజకవర్గ టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పాషం సునీల్ కుమార్ తనయుడు జశ్వంత్ కుమార్ కోరారు. గూడూరు పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఉన్న భవన నిర్మాణ కార్మికులను టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాషం సునీల్ కుమార్ కుమారుడు జశ్వంత్ కుమార్ కలిసి ప్రచారం నిర్వహించారు. కార్మికుల పలు సమస్యలు తెలియజేశారు. జశ్వంత్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇసుక రేటు విపరీతంగా పెరిగిపోవడంతో పనులు లేక జీవనం ఇబ్బందిగా సాగుతోందని అన్నారు. ఎక్కడికి వెళ్లినా కార్మికులు ఒకసారి తప్పు చేశామని మళ్లీ చేయమని టీడీపీని గెలిపిస్తామని చెబుతున్నారని వెల్లడించారు. టీడీపీ ప్రభుత్వం రాగానే కార్మికుల సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ ప్రచారంలో నాయకులు పులిమి శ్రీనివాసులు, బిల్లు చెంచురామయ్య, మస్తాన్ నాయుడు, ప్రణీత్ యాదవ్, రమేష్, శ్రీధర్, సునీల్ తదితరులు పాల్గొన్నారు.
పెద్దనా మనం గెలిచి ఇసుకపోయి పెద్దనా అందరూ చెప్పాలి మీరు ముఠా కార్మికులు అందరూ ఆడికే మనం ఆడికే పో ఇసుక ఫ్రీ అన్న 50 సంవత్సరాల పెన్షన్ ఎస్సీ ఎస్టీ బీసీలకి 4000 పెన్షన్ ఇంటికి అది ఇస్తారు ఇప్పుడు రెగ్యులర్గా వచ్చే జీవన్ అక్కడ ఎవరైనా మిస్ అయ్యారని చూడు వచ్చినారు అందరికీ సునీల్ అబ్బాయినా స్థానంలో సునీల్ కుమార్ అన్న రెడ్డి గారి కల్లోని టీడీపీ వాళ్ళు మొత్తం ఎంపు గ్యారెంటీగా నీకు వెళ్ళిపోయి ఉంటే పనికిరాదు ధర్మం చెప్తున్నాను అయినా గ్యారెంటీగా పడుతుంది ఇబ్బందే లేదు మనం పోయి అలా ఈ పని చేయాలని మనకి చేసి నిలబెడతాడు బాత్రూంలో స్నానం చేస్తున్నదో నా పోటీ వచ్చినా కూడా సరే కవులు అడ్డం కట్టుకుని వచ్చి పని చేస్తాడు ఆయన సునీల్ అన్న నాకు తెలుసు ఆయన సంగతి అప్పుడు ఉన్న వరప్రసాద్ నన్ను తీసి మీరు రోడ్డు ఇలా ఇంటి బయటితే వస్తున్నాడు ఆయన ఇంపార్టెంట్ ఆయన ఇంపార్టెంట్ అన్న గమనించా కదా సాయి పక్కకు వచ్చారా సాయి అబ్బాయినా బ్రదర్ కొద్దిగా సైడ్కి వచ్చారు సైడ్ అంతే
ఎన్నికలు, ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలు ఎన్డీఏ కూటమి అయిన తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీలు బలపరిచిన చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో పాటు నియోజకవర్గ ప్రజలందరి ఆశీస్సులతో హస్తాలతో మీ ముందుకొస్తూ గూడూరు అసెంబ్లీ స్థానానికి అనగా గూడూరు శాసనసభ నియోజకవర్గ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు మన డాక్టర్ పాసెం సునీల్ కుమార్. మీ పాసెం సునీల్ కుమార్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. మన లోకల్ క్యాండిడేట్, గూడూరు నివాసి, పుట్టింది గూడూరు, పెరిగింది గూడూరు, చదివింది గూడూరు, ఉండేది గూడూరు, స్థానికుడు, ఆలోచన ఈరోజు భవన నిర్మాణ కార్మికులు కలవడం జరుగుతుంది. అందరినీ అడిగి వాళ్ళ సమస్య ఓటు వేయడానికి ముందు కంటే వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి పోయడం జరిగింది. పాపం వాళ్ళ పరిస్థితి మరీ చెప్పలేని పరిస్థితిగా ఉంది. ఫస్ట్ ఏంటంటే పాపం కరోనా వచ్చి అందరూ ఆగిపోయారు. అది ఒకటి. తర్వాత చూస్తే మన గవర్నమెంట్లో ఇసుక అనేది ఫ్రీగా జరుగుతూ ఉంది. మన వీళ్ళ గవర్నమెంట్లో ఒక బట్టి 10,000, 15,000, అది కూడా మంచి ఇసుక ఏమైనా దొరకదని నాసి రకం ఇస్తారు. ఆ దొరకడం వల్ల ఏంటంటే రేట్లు పెరిగిపోయి పనులు దొరక అనే అధ్వానమైన పరిస్థితి. అవన్నీ చూసుకొని పనులు చేసుకొని రాత్రి పొద్దున మందాగేసి పడుకుందాం అంటే నకిలీ మందు. ఎంతోమంది చనిపోయి ఉన్నారు సార్ ఆ నకిలీ మందు వల్ల. ఆ నకిలీ మందు మన దగ్గర దొరికేటప్పుడు మన గవర్నమెంట్లో దొరికేటప్పుడు నాణ్యమైన మందు దొరికేది. ఇప్పుడంతా నకిలీ మందు, అధికమైన రేట్లు. వాళ్ళకు వచ్చే ఆ డబ్బులు, 60 డబ్బులు కూడా సగం బ్రాందీ షాపులో పోవడం, బాగాలేకపోతే హాస్పిటల్కి పోవడం, ఇదే జరుగుతూ ఉంది. ఈ రెండు విషయాలు భవన కార్మికులు అందరూ చెప్తా ఉన్నారు. వాళ్ళందరి బాధలు అవే. వాళ్ళందరూ ఎప్పుడెప్పుడు అని రెడీగా ఉన్నారు. ఓటు పోయినసారి తప్పు చేసాం కానీ ఈసారి మాత్రం తప్పే చేయమని ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు. అందరూ పొద్దున కలిసిన ప్రతి ఒక్కరు 99% చెప్తా ఉన్నారు ఈసారి మాత్రం తప్పే చేయవు. ఎందుకంటే మాకు ఒక్క పని లేదు. పని లేక వాళ్ళ ఇంట్లో అన్నం పూట గడిచే పరిస్థితి కూడా లేవు. అందుకే వాళ్ళందరూ ఏకదాటిగా అందరూ ఒకే లైన్లో ఉండి ఈసారి అందరూ సైకిల్ కేసు గెలిపిద్దామని రెడీగా ఉన్నారు. కానీ ముఖ్యంగా వాళ్ళందరికీ చెప్తా ఉన్నాను, ఎవరైనా ఇంకా 90% ఓట్లు అయితే పడిపోతాయి టీడీపీకి, ఇంకో 10% మాత్రం చెప్తా ఉన్నాను. వాళ్ళు ఓట్లు వేసే ముందు ఒకేసారి ఆలోచించి, ఈ గవర్నమెంట్లో మీకు ఏమి ఒక్క పెన్షన్ కానీ ఒక్క పథకం కానీ ఏం లేదమ్మా. కానీ మన చంద్రబాబు వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 50 ఏళ్ళు దాటిన బీసీ, ఎస్సీ, ఎస్టీ బలహీన వర్గాలందరికీ పెన్షన్ ప్లస్ 3,000 రూపాయలు, 4,000 రూపాయల పెన్షను. ఈ 3 నెలలు ఏవైతే 1000 కలుపుకొని 7,000 మనకు వస్తూ ఉంది. ఇవన్నీ ఆలోచించుకోండి. ప్రతి ఇంటికి ఆడపిల్లలు ఉంటే 18 ఏళ్ళు దాటి ప్రతి ఆడపిల్లకి 1,500 పెన్షన్. ఇవన్నీ ఒక్కొక్కటి. నిన్న జరిగిన 50 ఏళ్ళ పెన్షన్ మాత్రం చాలామందికి బాగా నచ్చింది. ఇవన్నీ ఒక్కసారి గుర్తుపెట్టుకొని 90% ఓట్లు అయితే ఎక్కడికి పోవు. 90% ఓట్లు మనం అడగకపోయినా కానీ మీరు అడగబడలేదు మేము వేస్తామని చెప్పి అంటారు. ఇంకో 10% మాత్రం అటు సైడ్ వేసేవాళ్ళు ఒక్కసారి ఇవన్నీ చూసి ఆలోచించుకొని వేయండి. ఇబ్బంది లేదు. పైన ఫామ్ అయ్యేది కూటమి ప్రభుత్వమే, ఇక్కడ ఫామ్ అయ్యేది టీడీపీఏ. ఎమ్మెల్యే గెలవబోతూ ఉన్నారు. ఇబ్బంది లేదు. అందరం కలిసి ఇంకేమైనా పనులు ఉన్నా అందరం కలిసే చేసుకుందాం. రేపు గెలిచాక ఇప్పుడెప్పుడైతే ఎవరైనా మనకి పనులు చేస్తున్నారో అందరూ పని చేసినా పని చేయకపోయినా అందరం కలుసుకొని అందరినీ అభిప్రాయాలు తీసుకొని వాళ్ళ పనులు ఒక్కొక్కటి చేసుకుంటూ జరుగుతూ ఉంది. మీకు ఇంకేమైనా సమస్యలు ఉన్నా కానీ మాకు తెలియజేయండి. అవన్నీ మేము గవర్నమెంట్ వచ్చాక మళ్ళీ అన్నీ ఒక్కొక్కటి. ఎందుకంటే పాపం ఇప్పుడు ఎవరు సమస్యలు బయటకు వచ్చి చెప్పేదాన్ని కూడా పరిస్థితి లేదు. ఇలా సమస్యలు బయటకు వచ్చి చెప్పుకున్నా కానీ వాళ్ళని స్టేషన్లో వేసేయడం ఇవన్నీ జరగడం ఉంది. 2-3 అయితే టీడీపీ అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో ఫంక్షన్లు కొట్టేయడం జరిగింది. చాలామంది చెప్తా ఉన్నారు. ఇలాంటి పరిస్థితి ఏం లేదు. వైసీపీ ప్రభుత్వంతోనే పేద ప్రజల అభివృద్ధి, ప్రజా సంక్షేమం సాధ్యమవుతుందని, అలాంటి వైకాపా సారథి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయాలని వైసీపీ గూడూరు అభ్యర్థి మేరిక మురళీధర్ ప్రజలను కోరారు. వైసీపీ సీనియర్ నాయకులు కడవలూరు భక్తవత్సల్ రెడ్డి, డాక్టర్ మారంరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి వైసీపీ నాయకులతో కలిసి మండలంలోని ఎర్రగాటిపల్లి, బాలరెడ్డిపాలెం, గగనపాలెం, జమీన్ కొత్తపాలెం, వాలమేడు పంచాయతీల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో అన్ని పంచాయతీలలో కార్యకర్తల కేరింతలు, డప్పులు చప్పులతో, బాణ సంచాలతో, గజమాలతో అపూర్వ స్వాగతం పలికి ప్రచారాన్ని ఉత్సాహంగా కొనసాగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభివృద్ధితో పాటు ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కరేనని,
జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రతి కుటుంబం ఆర్థికంగా లబ్ధి పొందారని, మీ కుటుంబంలో మంచి జరిగి ఉంటే ఓటు వేయమని అడగగలిగే ధైర్యం ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. ఈ నెల 13వ తేదీన జరగనున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగా మురళీధర్కి, తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి మద్దెల గురుమూర్తికి ఫ్యాన్ గుర్తు కోటు వేసి గెలిపించాలని కోరారు. నిలయం కావాలంటే గుణబాధలు కలరాని రోజులు జనకానుకగా ఇవ్వాలంటే చూసిన అలనాటి కృష్ణా గోదావరి కలంకలను వినిపించాలంటే రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్, ఆనందం పొందాలంటే ఎక్కడ చూసిన రాజన్న కోరిన రాజ్యం ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఈ విధంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సింహత్తులు కూడా చెప్పగలుగుని ఆ పేరు కొడలు మెడను ఆయన దుర్గ కొడుతున్నను కొడలు వేసుకుంటారు తప్పక చెడలు. పూజనీయులు సూర్యమ్మ గారు ఈరోజు సంపూర్ణంగా మమ్మల్ని ఆస్వాదించారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. సోదరులారా, కరెక్ట్ సమయం వచ్చేసింది. బేరేజ్ వేసుకున్నాం, సరి చూసుకున్నాం. ఎవరైతే గుణవంతులు ఉంటే పరిపాలన ఏ విధంగా ఉంటుంది, పేదల్ని ఏ రకంగా హక్కును చేర్చుకొని ఆత్మీయంగా పలకరించి దొంగ మాటలు చెప్పకుండా నిజమైన నిజాయితీతో ఆదరిస్తున్నటువంటి వ్యక్తి ఎవరు? నకిలీ మాటలు చెప్పి మామను మోసం చేసి పార్టీని లాక్కొని ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి చెప్పుకునే దానికి ఒక్క పథకం ఆయన పేరు గుర్తురాదు. ముఖ్యమంత్రిగా పనిచేసి 14 ఏళ్ళు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పేరు చెబితే ఒక్కటి కూడా గుర్తురాదు. ఒకటి గుర్తొస్తుంది, అది జన్మభూమి అంటారు. ఆ జన్మభూమిలో కూడా రకరకాల ఆ రోజు ఒక పెన్షన్ రావాలంటే మరి ఎవరో ఒకరు చనిపోతే కానీ ఆ పెన్షన్ వచ్చే పరిస్థితులు లేదు. ఆ పెన్షన్ కూడా ఇచ్చే పరిస్థితి చూడండి. ఆ రోజు ఆ పెన్షన్ 3 నెలలకో 4 నెలలకో ఏదో భిక్షానికి వేసినట్టుగా దండోరా కొట్టి ఆఫీసులకు రమ్మని చెప్పి క్యూలో నిలబెట్టి కాలు చేయి పక్షవాతం ఉన్నటువంటి వాతావరణంలో ఉన్న వాళ్ళందరూ ఎన్ని అవస్థలు పడేయటం ఉండేవాళ్ళు చూడండి. మరి గుణవంతుడు వచ్చాడు రాజ్యం చేయడానికి. మరి ఏ రకంగా అవ్వాతాతలకి వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసి చదువుకున్న బిడ్డలు మరి ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళకి 50-60 లిఫ్ట్ ఏర్పాటు చేసి అవన్నీ బాగోగులు మీరు చూసుకోవాలని మనసు ఉంది, గుణం ఉంది కాబట్టి అంత గొప్పగా పరిపాలన చేశాడు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో మాట్లాడవచ్చు. కాబట్టి మీ అందరికీ మనవి చేస్తున్నాను, బేరేజ్ వేసుకోండి. ఒక్కసారి చూడండి జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత నీరాజనం పలుకుతున్నారు. కారణం ఆయన ఉదయించే సూర్యుడు ప్రకాశంతో రోజుకి ఏ రకంగా అయితే వెలుతురు ఎవరు ఆపలేకుండా మరి ఎక్కడికైనా వెళ్ళిపోతుందో ఆ రకంగా ఈరోజు పేద వాళ్ళ హృదయాల్లోకి గొప్పగా ఎదిగిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ గ్రామానికి ఈ ప్రాంతానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. ముఖ్యంగా స్వర్ణముఖి బ్యారేజ్ నిర్మాణం జరగబెట్టే ఈనాటి ఎకరాకి 4 ఫుట్లు 5 ఫుట్లు పండించి ఈ రోజు 1 ఎకరాకి 1,00,000 రూపాయలు అని చెప్పి
చేసేటువంటి అవకాశం మనకు వచ్చిందంటే కేవలం రాజశేఖర రెడ్డి జనార్దన్ రెడ్డి గారి దయ వల్ల వచ్చిందని చెప్పి సవినయంగా మనం చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీకి వాకాడు మండలంలో ఓటు అడిగేటువంటి నైతికమైనటువంటి హక్కు లేదు. 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఒక్క చెప్పుకోదగినటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ మండలంలో ఈ ప్రాంతంలో చేయనటువంటి వ్యక్తులు తెలుగుదేశం పార్టీ ఓటు అడిగేదానికి హక్కు లేదు. ఈ ప్రాంతంలో తుఫాను వచ్చినప్పుడు, సైక్లోన్ వచ్చినప్పుడు స్వర్ణముఖి గండ్లు పడితే ఈ గ్రామానికి రాజశేఖర రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చి మనతో మమేకమై మనకు ఆయన సానుభూతి తెలిపి ఇక్కడ ఎంతో కాలంగా అప్రస్తుతంగా ఉన్నటువంటి ఈ హై లెవెల్ ప్రింట్ నిర్మాణానికి కూడా 30 కోట్లు మంజూరు చేశాడు. మనకు రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రాంతంలో మిగిలిపోయినటువంటి ఏ సమస్యనైనా పరిష్కారం చేయాలంటే జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం కొనసాగాలి. అది కొనసాగాలంటే మేరకు మురళీధర్ గారు సామాన్యమైనటువంటి వ్యక్తి, మనలో ఒకడు, పేదల కష్టాలు తెలిసినటువంటి వ్యక్తి, ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు. అదేవిధంగా గురుమూర్తి గారు కూడా పేదల నుంచి పైకి వచ్చినటువంటి వాడు, చాలా శ్రమజీవి. 75 సంవత్సరాలు స్వతంత్రానంతరం కూడా పరిష్కారం కానటువంటి అనేక సమస్యలను సంబంధించిన ప్రతి అక్క చెల్లెమ్మకు, అన్నతమ్మకి, అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకు అందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముందుగా భూదేవమ్మ గారితో కలిసి మా ఈ కార్యక్రమంలో మీతో కలిసి పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే మీ గురించి చాలా విన్నాను నేను చిన్న వయసు నుంచి, కాకపోతే ఎప్పుడు కలవలేదు. ఈరోజు మిమ్మల్ని కలిసిన అవకాశం దొరికింది. ఇకపోతే ఈరోజు ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం మీకు అందరికీ తెలుసు. మే 13 ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికీ అనేక సార్లు మన గూడూరు నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థి అయిన మన మేరీ మురళన్న గారు ఈ ఎండల్లో చాలా కష్టపడుతూ ప్రతి గ్రామాన్ని తిరుగుతూ, ఆయన ఆల్రెడీ ఇంతకుముందే ఒక 5 సంవత్సరాల ముందే నియోజకవర్గం మొత్తం ప్రతి గ్రామాన్ని, ప్రతి గడపను టచ్ చేశారు. అలాగే ఈరోజు ఈ ఎండల్ని కూడా లెక్క చేయకుండా ప్రతి ఇంటికి వెళ్తూ ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా పలకరిస్తున్నారు. ఇదే విధంగా రేపు ఆయన ఎమ్మెల్యే అయినా కూడా ఇదే విధంగా ఉంటారు, నేను దానికి ఖచ్చితంగా చెప్పగలను. తిరుపతి జిల్లా వాకాడు మండల పరిధిలోని తీర ప్రాంత పంచాయతీలైన నిడిగుర్తి, పుడిరాయదొరువు పంచాయతీ నుండి సుమారు 150 కుటుంబాలు వైసీపీ పార్టీ నుండి టీడీపీలో చేరారు. ఈ మేరకు గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థి పాషం సునీల్ కుమార్ పార్టీ కండువా కప్పి పార్టీలకు ఆహ్వానం పలికారు. నిడిగుర్తి గ్రామంలోని కుంచ విజయరత్న నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సునీల్ కుమార్ మాట్లాడుతూ విజయరత్నంతో పాటు ఆయన అనుచరులు కూడా టీడీపీలో చేరడం అభినందనీయమన్నారు. పూడిరాయదొరువు పంచాయతీ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ రాజగోపాల్ రెడ్డి అనుచరులు వందలాది మంది వైసీపీ కుటుంబాలు టీడీపీలో పార్టీలో చేరడం సంతోషంగా ఉందని, పార్టీలో చేరిన వారందరికీ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. ఈ నెల 13న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు, కమలం పువ్వు గుర్తుకు ఓట్లు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో గూడూరు నియోజకవర్గం బీజేపీ సమన్వయకర్త పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దువ్వూరు మధుసూదన్ రెడ్డి, బీజేపీ మండల అధ్యక్షులు వలి ప్రసాద్, జనసేన మండల అధ్యక్షులు రౌతు శివకుమార్, టీడీపీ నాయకులు నలపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, తెదేపా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జాయిన్ చేసినందుకు అన్నకి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒకటేనా మీకు అప్పీలు, అందరూ ఎలక్షన్ ఇంకా 5 రోజులు ఉంది, కరెక్ట్ గా కౌంట్ డౌన్ మొదలైన మనకి. ఈ 5 రోజుల్లో ప్రతి బూత్ కమిటీ కార్యకర్త కానీ, వార్డు ప్రెసిడెంట్, సెక్రటరీలు, అలాగే క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జ్ అందరూ కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ మీకు ఎల్లుండి వచ్చిన రేపటి నుంచి మొదలవుద్ది. కాబట్టి దయచేసి మీరు మీ గ్రామాల్లో మీరు మాతో ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. మళ్ళీ చెప్తున్నా, మీకు ఎలక్షన్ ఉంది, మీరు ఫాలో, ఏ ఊరు పోతే ఆ ఊరు ఉంటుంది చాలు మాకు, మీరు ఎవరు కూడా ఫాలో కావద్దు. రేపటి మీ గ్రామాల్లో పాంప్లెట్లు తీసుకొని డోర్ టు డోర్ క్యాన్వాస్ మీరు చేయండి. అంతేగాని మీరు మాకు రేపు రావద్దు. అదే నేను చెప్తున్నాను. అంటే మినిమం 3 సార్లు అయినా సరే మనం డోర్ డోర్ పోయి సైకిల్ గుర్తు, కమల గుర్తు 2 ఓటాల్సిన అవసరం ఉంది. అదే మీకు చెప్తున్నాను, నేను ఒకటి చెప్తున్నా, సైకిల్ మీద పడిన ప్రతి ఓటు కమల మీద పడాల, దాంట్లో నో కాంప్రమైజ్. అప్పుడే మనం మగవాళ్ళు నిరూపించుకుని తెలుగుదేశం పార్టీ వాళ్ళం. అట్లా కాకుండా ఇంకో విధంగా చేస్తే మాత్రం ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం బ్రహ్మాండం జరిగింది. ఇంకా చాలా పంచాయతీలు ఉన్నాయి కాబట్టి ఇద్దరితో
ముగిస్తూ విజయరత్నం ఒకసారి చప్పట్ల ద్వారా మన వాళ్ళు అభినందించి అభినందన కోరుతుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. అలాగే మన గుర్తుందా తెలుగుదేశం పార్టీ పాసి సునీల్ కుమార్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈ గ్రామాలకి పర్యటిస్తూ విశేషమైన స్పందన. ఎక్కడ పోయినా జనం మీకు మేము ఓటేస్తామయ్యా, మీరేం భయపడాల్సిన అవసరం లేదు, మీకు తప్పకుండా మీరు గెలుస్తారని చెప్పి ప్రతి గ్రామంలో సునీల్ కుమార్ గారికి ధైర్యం చెప్తున్నారు. చాలా సంతోషం. ముఖ్యంగా ఏంటంటే నాకు సునీల్ కుమార్ గారు చూస్తే ఒకటి ప్రత్యేకత కనబడుతుంది. ఏ ఊరికి పోయినా ప్రతి పేదవాడిని పలకరించడం, ఆయన కష్టసుఖాలు తెలుసుకోవడం, అధికారం లేకపోయినా కూడా. ఎందుకంటే మా ఇంట్లో పనిచేస్తా ఉన్నా కానీ ఏమమ్మా నువ్వు ఊరు కొట్టేస్తా ఉంటే నేను సునీల్ చేస్తానా అంటే ప్రతి ఇంట్లో ప్రతి మనిషి సునీల్ కుమార్ తెలిసాడంటే చాలా గొప్ప విషయం. ఇంత పేరు తెచ్చుకున్నాడంటే మన గర్వకారణం పడాలా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో. కాబట్టి మన ప్రాంతీయ వాళ్ళు మనకి అందుబాటులో ఉండే వ్యక్తి, గూడూరు ప్రాంతంలో ఉండే వ్యక్తి, మనం ఇక్కడ ఇంట్లో పెట్టుకొని బయట ఎక్కడో పర్యావరణించుకొచ్చేసి ఏ పార్టీ అని మనకు అవసరం లేదు. అందుబాటులో వ్యక్తి, ప్రతి ఒక్కరికి పేరు పెట్టి పిలిచే వ్యక్తి, అర్ధరాత్రులు ఫోన్లు ఎత్తాడు. మనం మంచి మెజార్టీతో పట్టుదలతో ప్రతి ఒక్కరు పనిచేస్తేనే రేపు మనకి మంచి రోజులు వస్తాయి. సునీల్ కుమార్ గారిని అందరూ సమిష్టిగా పనిచేసి మంచి మెజార్టీతో గెలిపిస్తే. తిరుపతి జిల్లా వాకాడు మండలం కొండాపురం పంచాయతీ పరిధిలోని జాండ్రపేట గ్రామంలో పనబాక కోటేశ్వరరావు అనే రైతు గడ్డివాము ప్రమాదవశాత్తు దగ్ధమైంది. గడ్డివాము దగ్గర మంటలు చెలరేగడంతో వడగాలులకు మంటలు కాస్త ఎగిసిపడ్డాయి. దీంతో గ్రామస్తులు మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ గడ్డివాము పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. సకాలంలో మంటలు అదుపు చేయడంతో గ్రామంలో ఎలాంటి ఆస్తి నష్టం జరగలేదు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది సిద్దిక్, హోంగార్డ్ దుర్గా ప్రసాద్, నాగేంద్ర, గ్రామస్తులు మస్తాన్, సిద్దయ్య, రైతు కోటేశ్వరరావు పాల్గొన్నారు. అప్పుడు ఆడుతుంది
తిరుపతి జిల్లా వాకాడు ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ 2024-25 సంవత్సరానికి మొదటి విడత ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ రామాదేవి కోరారు. కళాశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఐటీఐలో చేరాలనుకున్న విద్యార్థులు ఈ నెల 9వ తేదీ నుంచి జూన్ 10వ తేదీ iti.ap.gov.in ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫారంను ప్రభుత్వ ఐటీఐలో వెరిఫికేషన్ చేసుకోవాలన్నారు. మొదటి విడత కౌన్సిలింగ్ వాకాడు ఐటీఐలో జరుగుతుందన్నారు. వివరాలకు వాకాడు ఐటీఐ కళాశాలలో సంప్రదించాలన్నారు. గవర్నమెంట్ ఐటీఐ వాకాడు నందు 24-25 సంవత్సరమునకు మొదటి విడత ప్రవేశము కొరకు దరఖాస్తులు చేయు అభ్యర్థులు 9/5/24 నుండి 10/6/24 సాయంత్రంలోగా iti.ap.gov.in లో అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొనవలెను. దరఖాస్తు చేసుకొనిన తరువాత అప్లికేషన్ ఫామ్ను భద్రపరచుకొనవలెను. దరఖాస్తు చేసుకొనిన తరువాత ఏదైనా ప్రభుత్వ ఐటీఐ నందు వెరిఫికేషన్ చేయించుకొనవలెను. మొదటి విడత కౌన్సిలింగ్ గవర్నమెంట్ ఐటీఐ తిరుపతి నందు జరుగును. ఇతర వివరముల కొరకు గవర్నమెంట్ ఐటీఐ వాకాడు నందు సంప్రదించవలెను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎర్రగాటిపల్లి బాలిరెడ్డిపాలెంలో వైసీపీ గూడూరు అభ్యర్థి ఎన్నికల ప్రచారం. హాజరైన కొడవలూరు భక్తవత్సల్ రెడ్డి. వాకాడు మండలంలో వైసీపీకి షాక్. నిడికుర్తి పాడిరాయి దరువు పంచాయతీలో సుమారు వైసీపీ పార్టీ నుండి టీడీపీలో చేరిన 150 కుటుంబాలు. జానపేట గ్రామంలో అగ్ని ప్రమాదం. గ్రామంలో పనబాక కోటేశ్వరరావు అనే రైతు గడ్డిపాము ప్రమాదవశాత్తు దగ్ధం. ఇవి ఇప్పటివరకు నవల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.